ఎస్ఐపి యాక్సెస్ వచ్చిందా అంటున్నా. ఇది వర్క్ అవ్వట్లేదు కదా, వచ్చిందా? పక్కా అవుతుంది అంటే మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేస్తా ఉన్నారు. ఆహా. అశోక్ ఉమ్. మళ్ళీ యాక్సెస్ ఇచ్చాడు. ఓకే. వంశీ ఓకే. ఇచ్చాడు, ఓపెన్ చేయాలి. ఓకే, ఫైన్. ఓకే ఓకే. 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 నేను నిన్న చెప్పిన క్లాస్ మళ్ళీ దాన్ని ఒకసారి రివైండ్ చేస్తున్నాను. ఓకే. ఓకే ఓకే ఒకసారి ఓకే విను. ఓకే, ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై స్క్రీన్. ఓకే. ఓకే సో yesterday we discussed about field status variant, and also we have assigned that field status variant to company code, and we discussed about fiscal year. Okay, these are the topics which we discussed yesterday. And now I'm going to rewind them once again. Please concentrate here. Okay. So, oh my God, it's taking so much time. Let it come. Say pick on. Okay. So, yeah, come to field status variant. Okay. Field status variant, the T code is OBC4. So through OBC4, we are going to create field status group. Okay. So field status group is creates basically at a global level or client level. Okay. So we can able to enter up to two digits, sorry, four digits, whether alpha or numeric weight. Okay. And we are going to understand what is the use of field status group and how it is going to control the fields. So earlier we have discussed about the field status group that is belongs to account group level, right? So while creating account groups, so we saw some field status groups is there, right? So what is the use of account group field status? Can anyone tell me? సో ఎవరైనా చెప్పగలరా? అకౌంట్ గ్రూప్ లెవెల్ ఫీల్డ్ స్టేటస్ వల్ల యూజ్ ఏంటి అనేది ఎవరైనా చెప్తారా? ఇంకి కాదరా, శ్రీనాథ్, ఎనీవన్? హలో. ఎస్ అశోక్. నో, అకౌంట్ నాట్ గ్రూప్ లెవెల్ ఫీల్డ్ స్టేటస్ వల్ల యూజ్ ఏంటి అనేది ఏమైనా ఐడియా ఉందా? నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, లాస్ట్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అకౌంట్ గ్రూప్ లెవెల్ ఫీల్డ్ స్టేటస్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ద ఫీల్డ్స్ వైల్ క్రియేటింగ్ ద మాస్టర్ డేటా అని చెప్పాను కదా. సో ఒకసారి రివైండ్ చేసుకోండి అవి. అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయకపోయినా మీరు ఆ నోట్స్ ఒకసారి క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. ఓకే. సో అకౌంట్ గ్రూప్ లెవెల్ ఫీల్డ్ స్టేటస్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ద ఫీల్డ్స్ వైల్ క్రియేటింగ్ ద మాస్టర్ డేటా. మా జిఎల్ అకౌంట్ కానీ, కస్టమర్ అకౌంట్ కానీ, వెండర్ అకౌంట్ కానీ ఏదైనా మనం మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు, సో అకౌంట్ గ్రూప్ లెవెల్ ఫీల్డ్ స్టేటస్ అనేది ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తుంది. సేమ్ అదే విధంగా ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏం చేస్తుంది అని అంటే, మనం ఏదైనా పోస్టింగ్స్ చేసేటప్పుడు ఏ ఫీల్డ్ ఆప్షనల్ కానీ, ఏ ఫీల్డ్ రిక్వైర్డ్గా ఉండాలి, ఏ ఫీల్డ్ సర్ప్లస్గా ఉండాలి అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది పోస్టింగ్స్ చేసేటప్పుడు మనకి డిస్ప్లే అయ్యే ఆల్ ఫీల్డ్స్లో ఏ ఫీల్డ్ మ్యాండేటరీ కావాలి, ఏ ఫీల్డ్ ఆప్షనల్గా ఉండాలి, ఏది నాట్ రిక్వైర్డ్ ఆర్ సర్ప్లస్. సర్ప్లస్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. సర్ప్లస్ అంటే ఏంటి? డిసపియర్ అయిపోవడం, ఆ ఫీల్డ్ అనేది మనకి కనిపించకుండా పోవడం అని సర్ప్లస్ అంటారు. ఓకే. సో ఆ విధంగా మనకి ఫీల్డ్స్ అనేవి కంట్రోల్ అవుతుంది. ఓకే, దీన్ని మనం వచ్చేసి గ్లోబల్ లెవెల్లో కానీ లేదా క్లయింట్ లెవెల్లో కానీ డిఫైన్ చేస్తాము త్రూ ఓబీసీ4 ట్రాన్సాక్షన్ కోడ్స్. సో దీని యొక్క యూజ్ ఏమంటే, వైల్ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ చేసేటప్పుడు ఇది కంట్రోల్ చేస్తుంది. ఓకే. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ హియర్. ఓకే.
So here, see, we have reached to this features group creation screen. So hope everyone can see my screen, right? Okay. Then okay. So here, if you see here, there are two options. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జస్ట్ క్రియేట్ న్యూ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేసి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే జస్ట్ ఏదైనా ఇది స్టాండర్డ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇన్ S4 హనాలో 0010 ఈజ్ a స్టాండర్డ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. సో we can create with reference to copy of this standard field status group, or we can directly click on new entries and we can create field status group. Okay, you just I just selecting this one and create a field status group with copy. Okay, I'm just selecting copy as. Oh, it's taking so much time again. I know. Good. What happened to my SAP? Okay, some my ID is locked. I need to disable this. Okay, I'm selecting this one and I'm selecting copy as. See, so field status group I'm keeping as it is, or else if you want to write something else, మీరు మనం ఏదన్నా డిఫరెంట్గా రాసుకోవాలనుకుంటే కూడా మనకి గుర్తుండే విధంగా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. ఇక్కడ కూడా 4 digits మనం ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చింది. నా ఇష్టం వచ్చింది నేను మామూలుగా జనరల్గా రాస్తున్నాను. సో వాట్ హ్యావ్ టు గివ్ Z00. Okay, hit enter, and if you see here, one entry is copied. So click on copy all. So total గా 46 ఎంట్రీస్ అనేవి దీని నుంచి ఎగ్జిస్టింగ్ నుంచి కాపీ చేసుకున్నాను అని చెప్పిన సిస్టమ్. ఓకే, అండ్ దెన్ మనం 46 ఏమేమి వచ్చాయి అనేది మనం చెక్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఓకే, సో క్లిక్ ఆన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. సో ఇక్కడ మనం చూసే లిస్ట్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి అగైనెస్ట్ Z00 కింద మనము ఈ 46 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి కాపీ అయిపోయాయి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని చెక్ చేస్తాం వాట్ ఈస్ ద యూజ్. ఓకే, సో ఇఫ్ యు సి సెకండరీ కాస్ట్ జిఎల్. ఓకే, ఇన్ ఎస్ ఫోర్ హనాలో సెకండరీ జిఎల్ అనేది వచ్చింది. అదేవిధంగా ఈసీసీలో సెకండరీ జిఎల్ అనేది ఉండదు మనకి. ఎందుకంటే ఈసీసీలో మన కాస్ట్ ఎలిమెంట్స్ అనేవి కంట్రోలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. అదేవిధంగా S4 హనాకి వస్తే కాస్ట్ ఎలిమెంట్స్ వచ్చేసి యాజ్ పార్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ అప్పుడే ఇవి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. కాబట్టి జిఎల్ లెవెల్లో సెకండరీ కాస్ట్ జిఎల్ అకౌంట్స్ అనేవి ఫీచర్స్ గ్రూప్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వస్తుంది. దిస్ ఈస్ ద చేంజ్, ఇంపార్టెంట్ పాయింట్. నౌ విల్ సి ద యూజ్. ఓకే, ఐఎమ్ డబుల్ క్లిక్ ఆన్ కాస్టింగ్ అకౌంట్స్. సో ఈ కాస్టింగ్ అకౌంట్స్లో మనకి బ్లూ కలర్లో కొన్ని కనిపిస్తున్నాయి, అలాగే విధంగా బ్లాక్లో కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఓకే, ఈ బ్లూ కలర్లో కనిపించేటి యాక్టివ్లో ఉన్నట్టు అర్థం, బ్లాక్లో ఉన్నటివి ఇన్యాక్టివ్లో ఉన్నవి. సో నౌ ఫస్ట్ విల్ ట్రై టు పుట్ సమ్ కంట్రోల్. ఓకే, డబుల్ క్లిక్ ఆన్ ఇట్. సి టెక్స్ట్. ఓకే, సో నేను ఏదైనా పోస్టింగ్ చేసేటప్పుడు టెక్స్ట్ నాకు మ్యాండేటరీ ఫీల్డ్ కావాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను రిక్వైర్డ్ ఎంట్రీ పెట్టాను. టెక్స్ట్ ఈజ్ ఎ రిక్వైర్డ్ ఎంట్రీ. ఓకే, ఐఎమ్ సేవింగ్ దిస్. So some other transport request is coming. I need to include with my. Okay, and then additional account assignments.
అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ కాస్ట్ సెంటర్. ఓకే, మనం ఏదన్నా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనకి ఒక కాస్ట్ సెంటర్ అనేది మ్యాండేటరీగా పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ పెడితే ఏమవుతుందని అంటే, మనము పోస్టింగ్ చేసేటప్పుడు పర్టికులర్ కాస్ట్ సెంటర్ అనేది మ్యాండేటరీ అయిపోతుంది. ఓకే, మనది కానీ దీన్ని ఎంటర్ చేయకపోతే సిస్టమ్ అనేది మనల్ని ఫర్దర్ అలౌ చేయదు. ఓన్లీ కాస్ట్ సెంటర్ ఎంటర్ చేస్తేనే ఇది మనల్ని అలౌ చేస్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ బిజినెస్ ఏరియా ప్రాఫిట్ సెంటర్. ఓకే, ఓకే, గో డౌన్, go down segment. Okay, segment is also used for reporting purpose. Reportings మనం తీసుకోవాలంటే segment యూజ్ అవుతుంది. సో this one also I'm making. Okay, optional. Okay, let it this one is will be optional only, not required. Okay, same. ఓకే, ఈ విధంగా మనం ఆల్ ఫీల్డ్స్ కానీ సెకండరీ జిఎల్లో కానీ కాస్టింగ్స్లో కానీ బ్యాంక్ అకౌంట్స్లో కానీ మనం ఏదైనా ఫీల్డ్స్ మనం కంట్రోల్లో పెట్టాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మనకి ఎప్పుడు వర్క్ అవుతాయి? పోస్టింగ్స్ చేసేటప్పుడు మాత్రమే వర్క్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇందాక ఇన్యాక్టివ్లో ఉన్నాయని చెప్పుకున్నాం కదా, దీన్ని మనం యాక్టివ్ ఎలా చేస్తాం? మెటీరియల్ మేనేజ్మెంట్. సో మెటీరియల్ మేనేజ్మెంట్లో మనం ఎఫ్ఐటిఎంఎం ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్చేస్ ఆర్డర్ అనేది మ్యాండేటరీ. పీటీపీ సైకిల్లో పర్చేస్ ఆర్డర్ మ్యాండేటరీ. సో ఐఎమ్ కీపింగ్ యాజ్ ఆఫ్ నౌ, ప్రస్తుతానికి నేను ఆప్షనల్ పెడతాను. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రిక్వైర్డ్ ఎంట్రీ పెట్టుకుందాం. ఓకే, I'm just saving this one. If you see, where is that? If you see, material management, access order, mandatory. You see now, see material management is activated. Okay, like that we have to select control. This one is a field status group, and then this field status group is need to be assigned for the company codes. Okay, సో మనం డిఫైన్ చేసిన ఈ ఫీల్డ్ స్టేటస్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. సో దట్ ఈ కోడ్ ఈస్ OBC5. సో ఇక్కడ వచ్చేసి మన కంపెనీ కోడ్స్ ఏంటి? X000. ఓకే, సో X101, 102, ఈ మూడు మనకు డిఫైన్ చేసిన మన కంపెనీ కోడ్స్ కి ఫీల్డ్ స్టేటస్ వేరేంటి నేను అసైన్ చేశాను, నిన్నే అసైన్ చేశాను. సో యూ నీడ్ టు అసైన్ దెమ్ అగైన్. ఓకే, so like that, you just assign your field status variant which you have created for all three company codes. Three company codes assign చేసిన తర్వాత సేవ్ చేయండి. Okay, and then now we are going to discuss about physical year variant. Okay, physical year variant. So concentrate friends, here physical year. So to define physical year variant is T code is OB29, and before that we'll try to understand theoretical way what is the physical variant and all. So physical year is nothing but financial year. Okay, ఫైనాన్షియల్ ఇయర్ ని మనం ఎస్ఏపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అని అంటాం. ఓకే, ఆఫ్ ద కంపెనీ ఆర్ కంట్రీ. సో ఇట్ కన్సిస్ట్ 12 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అండ్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. సో 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటే నార్మల్ డే టు డే యాక్టివిటీస్ లైక్ ఫ్రమ్ జనవరి టు డిసెంబర్. ఓకే, 12 నెలలు ఉంటుంది కదా, ఆ 12 నెలలని ఎస్ఐపి టెర్మినాలజీలో పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. సో ఈ ప్రతి నెలని మన ఎస్ఐపిలో పీరియడ్స్ అంటాం అనమాట. సో 12 normal posting periods. These 12 normal posting periods will be used for day-to-day activities, invoice postings, payments, and everything will be used this normal posting periods only. Okay, and 4 special periods. These 4 special periods will be used during year ending. ఇయర్ ఎండింగ్ టైంలో మనం ఏదన్నా ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఆడిటింగ్ పర్పస్ ఏదన్నా అడ్జస్ట్మెంట్స్ చేయాలని అంటే కనుక అప్పుడు ఈ 4 స్పెషల్ పీరియడ్స్ని యూజ్ చేసుకొని మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ నౌ విల్ సి ఫిజికల్ ఇయర్. ఓకే, సో మనకి ఫిజికల్ ఇయర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఐఎమ్ జస్ట్ షోయింగ్ వన్ ఎగ్జాంపుల్ ఇయర్. సో మనకి క్యాలెండర్ ఇయర్, నాన్ క్యాలెండర్ ఇయర్. ఓకే, ఫిజికల్ ఇయర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వాట్ ఈస్ మీన్ బై ఫిజికల్ ఇయర్ అన్నప్పుడు యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వే. ఓకే, ఫిజికల్ ఇయర్ ఇస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ ద కంపెనీ ఆర్ కంట్రీ. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 12 posting periods and 4 special periods. Okay,
and you will have to explain what is the use of normal posting periods and what is the use of four special periods. Okay, and then after you just come here and explain. There are two types of in physical year. Okay, calendar year and non-calendar year. So calendar year is nothing but Jan to December. So if you see our calendar, it is there in our home. మన ఇంట్లో మనం క్యాలెండర్ ఒకసారి చూస్తే స్టార్టింగ్ మంత్ జనవరి, ఎండింగ్ ఇస్ డిసెంబర్, రైట్? సో దట్స్ వై వీఆర్ కాలింగ్ దిస్ వన్ యాజ్ క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే ఏదైతే మన ఫిజికల్ ఇయర్ జాన్ టు డిసెంబర్ ఉంటుందో దాన్ని క్యాలెండర్ ఇయర్ అంటాం. సో ఏదైతే ఫిజికల్ ఇయర్ జాన్ టు డిసెంబర్ కాకుండా ఇంకేదన్నా ఉంటే దాన్ని మనం నాన్ క్యాలెండర్ ఇయర్ అంటాం. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ ఏప్రిల్ టు మార్చ్, ఇది మన ఇండియన్ ఫిజికల్ ఇయర్. ఓకే, దిస్ వన్ ఈస్ యుఎస్ ఫిజికల్ ఇయర్, బట్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ వన్. ఓకే, మన మన ఇండియన్ ఫిజికల్ ఇయర్ వచ్చేసి అకౌంటింగ్ పీరియడ్ వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్. ఓకే, అదేవిధంగా జూలై టు జూన్. సో ఇది వచ్చేసి నార్వే కంపెనీకి సంబంధించినది. ఇది వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్. ఓకే, నెక్స్ట్ జాన్ టు డిసెంబర్. సో ఈ విధంగా జాన్ టు డిసెంబర్ కాకుండా ఏ అదర్ దాన్ జాన్ టు డిసెంబర్ కాకుండా ఇంకే మంత్ అయినా సరే ఫిజికల్ ఇయర్ స్టార్ట్ అయితే దాన్ని నాన్ క్యాలెండర్ ఇయర్ అంటాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాలెండర్ ఇయర్ అండ్ నాన్ క్యాలెండర్ ఇయర్. ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ very most important point. See, if you see here Jan to December, but here condition is ఇక్కడ కండిషన్ ఉంది, ఎవ్రీ పీరియడ్ షుడ్ ఎండ్ విత్ లాస్ట్ వర్క్ డే ఆఫ్ ద క్యాలెండర్ మంత్. అది లాస్ట్ వర్క్ డే, లాస్ట్ వర్క్ డే ఆఫ్ ద మంత్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాను, జాన్ టు డిసెంబర్ ఫిజికల్ ఇయర్, బట్ ఇది క్యాలెండర్ ఇయర్. బట్ ఇక్కడ కండిషన్ పెడుతున్నా, నాకు ప్రతి నెల లాస్ట్ వర్క్ డే, క్యాలెండర్ ఆఫ్ ద లాస్ట్ వర్క్ డే ఎండ్ అవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ విధంగా నేను కండిషన్ పెడుతున్నాను కాబట్టి ఇది నాన్ క్యాలెండర్ ఇయర్ కిందకి వస్తుంది. ఓకే, ఎందుకు వస్తుంది అని అంటే నార్మల్గా మనం చూసుకుంటే క్యాలెండర్ ఇయర్లో యాజ్ పర్ మన క్యాలెండర్లో ఏ విధంగా అయితే స్టార్టింగ్ డేటు ఎండింగ్ ఆఫ్ ద మంత్ అండ్ ఎవ్రీథింగ్ డేట్స్ ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతుంది. ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే మన క్లయింట్స్ రిక్వైర్మెంట్ ప్రకారంగా పెడతాం. సో మన క్లయింట్స్కి నాకు పలానా రోజు ఎండింగ్ వద్దు, నాకు 30వ తారీఖే ఎండ్ అవ్వాలి, 29వ తారీఖే ఎండ్ అవ్వాలి, అట్లా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు నాన్ క్యాలెండర్ ఇయర్లో ఇట్లా డిఫైన్ చేసుకుంటాం. సేమ్ అదే విధంగా ఏప్రిల్ టు మార్చ్, ఎవ్రీ పీరియడ్ షుడ్ ఎండ్ విత్ లాస్ట్ ఫ్రైడే. అట్లా కొన్ని రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే ప్రతి నెలలో నాకు ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి, 30 రోజులు ఉంటాయి. సో 30 రోజుల్లో కాకుండా నాకు 25వ తారీఖు ఎండ్ అయిపోవాలి. వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 25వ తారీఖే క్లోజ్ చేయాలి, క్లోజింగ్ యాక్టివిటీస్ 25వ తారీఖే చేయాలి అనుకుంటాం. అట్లాగే మేలో 25వ తారీఖే చేయాలి. అట్లా ఎవ్రీ ఫ్రైడే. ఓకే, లాస్ట్ ఫ్రైడే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే, సో ఏప్రిల్ కదా, ఏప్రిల్ లాస్ట్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది, 26th వస్తుంది. సో మన క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం 26th ఈజ్ ద లాస్ట్ డే టు క్లోజ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, అదేవిధంగా మేలో లాస్ట్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది, 31st. సో ఇక్కడ మనకి కామన్ 31st వచ్చింది. అదేవిధంగా జూన్ లాస్ట్ ఫ్రైడే 28th. సో ఈ విధంగా మంత్ ఎండ్ కాకుండా 30 కాకుండా ముందుగానే యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారం లాస్ట్ ఫ్రైడే మనకి క్లోజ్ అయిపోవాలి కాబట్టి ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం డిఫైన్ చేసుకుంటాం. సో now we are going to define calendar year physical year and non-calendar physical year, and also we are going to define dependent and independent physical years. Let's see now. Okay, so ఇక్కడ చూస్తే మనం click on new entries. We are going to click on new entries. My god, it's taking again time. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కాదర్, వెంకీ, ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు చెప్పిన దాంట్లోనా? లేదు లేదు. అర్థమవుతుందా? నేను ఫాస్ట్గా వెళ్తున్నానా? లేదు లేదు, అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది అర్థమవుతుంది. ఓకే. ఓ గాడ్ యార్, అగైన్ మళ్ళీ లాక్ అయింది. లాక్ నేను డిలీట్ చేయాలి. Shit.
సో న్యూ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనం ఆల్ఫా న్యూమరిక్ కి మనం ఎంటర్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ కండిషన్ ఏమంటే ఓన్లీ టూ డిజిట్స్ మాత్రమే మనం ఎంటర్ చేయొచ్చు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఎక్స్, నో, Z1. ఏముంటుంది? స్పెసిఫై నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్. ఓకే. సో ఇక్కడ డిస్క్రిప్షన్ నేను ఏమి ఇస్తాను? ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ క్యాలెండర్ ఇయర్. ఓకే. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? క్యాలెండర్ ఇయర్, ఇయర్ డిపెండెంట్, వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం ఫస్ట్ నేను ఫిజికల్ ఇయర్, షార్ట్ ఫామ్ ఈజ్ FY, ఫిజికల్ ఇయర్ హైఫన్ జాన్ టు డిసెంబర్. సో జాన్ టు డిసెంబర్ అని వస్తే ఏమని చెప్పాను నేను? క్యాలెండర్ ఇయర్ అని చెప్పాను కదా. సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, క్యాలెండర్ ఇయర్. సో మనం జాన్ టు డిసెంబర్ కాకుండా ఇంకేదన్నా ఎంటర్ చేస్తే దీన్ని మనం సెలెక్ట్ చేసుకోం, ఎందుకంటే అది క్యాలెండర్ ఇయర్ కాదు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేయం. ఓన్లీ క్యాలెండర్ ఇయర్ అయితేనే దీన్ని సెలెక్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్, మనం ఇయర్ డిపెండెంట్, ఇయర్ ఇండిపెండెంట్ మనం ఏం క్రియేట్ చేయట్లేదు, సో నేను దీన్ని సెలెక్ట్ చేయట్లేదు. ఇక్కడ చూస్తే నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్. ఓకే, నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉంటాయి మనకి? 12 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి ఎవ్రీ మంత్. నెక్స్ట్ అదే విధంగా ఏం పర్లేదు. నెక్స్ట్ అదే విధంగా స్పెషల్ పీరియడ్స్ ఎన్ని ఉంటాయని చెప్పాను? 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో దట్స్ కరెక్ట్. ఓ, దిస్ వన్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఐ నీడ్ టు పుట్ సంథింగ్ ఎల్స్. A1. ఓకే, ఐఎమ్ గివింగ్ A1. అండ్ దెన్ సో దీన్ని సెలెక్ట్ చేసుకొని పీరియడ్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఏముంటుంది? పీరియడ్ కెనాట్ బి మెయింటైన్డ్. ఓకే, దట్ మీన్స్ మనం క్యాలెండర్ ఈ ఫిజికల్ ఇయర్ కానీ క్రియేట్ చేస్తుంటే వీ నో నీడ్ టు మనం పీరియడ్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ ఎండ్లో ఆటోమేటిక్గా SAP పీరియడ్స్ని తీసుకుంటుంది. ఓకే, సో వీ డోంట్ నీడ్ టు క్రియేట్ ఎనీథింగ్. సేవ్. ఓకే, నౌ మనం నాన్ క్యాలెండరీ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో ఐఎమ్ గివింగ్ A2, ఫిజికల్ ఇయర్ హైఫన్ ఏప్రిల్ టు మార్చ్. ఇది మన ఇండియన్ ఫిజికల్ ఇయర్. ఓకే, సో మన ఇండియన్ ఫిజికల్ ఇయర్ అనేది క్యాలెండర్ ఇయర్ కాదు, అది నాన్ క్యాలెండర్ ఇయర్. సో క్యాలెండర్ ఇయర్ అయితేనే మనం సెలెక్ట్ చేసుకుంటాం, క్యాలెండర్ ఇయర్ కాదు కాబట్టి మనం డిసెలెక్ట్ చేస్తాం. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ వన్. సో మనం నార్మల్గా పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని? 12. నెక్స్ట్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4. ఓకే, నౌ క్లిక్ ఎంటర్, సెలెక్ట్ దిస్ వన్, డీసెలెక్ట్ దిస్ వన్, దెన్ దీన్ని సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ పీరియడ్స్. సి నౌ ఇట్ ఈస్ అలౌడ్ టు ఎంటర్ ద పీరియడ్స్. ఓకే, నౌ క్లిక్ ఆన్ ఎంట్రీస్. సో నాకు ఇక్కడ మంత్స్, మనకి నెంబర్ ఆఫ్ మంత్స్ ఎన్ని? 12 నెలలు కాబట్టి సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, జనవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 31. ఫిబ్రవరిలో 28, మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. ఓకే, ఇవన్నీ డేస్ ఆఫ్ ఇన్ పర్టికులర్ మంత్. ఒక మంత్లో ఎన్ని రోజులు ఉంటాయనేది మనం ఎంటర్ చేసాం. ఇప్పుడు పీరియడ్. సో ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న ఫిజికల్ ఇయర్ ఏంటి? ఏప్రిల్ టు మార్చ్, రైట్? సో మనకి SAPకి ఓన్లీ క్యాలెండర్ ఇయర్కి మాత్రమే అర్థమవుతుంది ఎలా పీరియడ్స్ తీసుకోవాలి అనేది, బట్ నాన్ క్యాలెండర్ ఇయర్కి తెలియదు. సో మనం డిఫైన్ చేస్తాం, చెప్తాం ఏది నాకు స్టార్టింగ్ కావాలి, ఏది ఎండింగ్ కావాలి అనేది. సో మనది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో ఏప్రిల్లో నేను 1 ఇస్తాను. ఓకే, ఇక 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఇక్కడ వచ్చేసి 10, 11, 12. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఓన్లీ 9 నెలలే ఉన్నాయి ఏప్రిల్ నుంచి. రిమైనింగ్ 3 మంత్స్ కావాలి కాబట్టి దీన్ని 10, 11, 12 చేసుకుంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్
ఇది ఒక ఒక ఫిజికల్ ఇయర్లోకి వస్తుంది, ఇది ఇంకో ఫిజికల్ ఇయర్లోకి వస్తుంది. ఈ రెండింటిని మనం మెర్జ్ చేసాం ఇప్పుడు. ఇక్కడ మనకి ఇది మెర్జ్ చేసినట్టు అర్థం అవ్వాలంటే ఎస్ఏవికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కరెంట్ మంత్ కాబట్టి 0 ఇస్తాం. కరెంట్ మంత్కి ఎప్పుడు 0 ఇస్తాం కరెంట్ ఫిజికల్ ఇయర్కి. ఓకే, దీన్ని మనం కరెంట్ ఫిజికల్ ఇయర్లోకి మెర్జ్ చేస్తాం, ఎందుకంటే ఇది జనవరి మంత్ కదా. ఇది జనవరి మంత్ కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది కాబట్టి వీటిని మనం కరెంట్ ఇయర్లోకి తీసుకొని వస్తాం. సో -1, -1, -1. ఓకే, అండ్ హియర్ యూ కెన్ ఎంటర్. సో దిస్ ఈస్ ఆప్షనల్. Okay, it's not mandatory. We can enter or we can ignore this one. Okay, I'm just saving this one here. Any doubts, కాదర్ డౌట్స్ అని ఉన్నాయా? అర్థం కావట్లేదా? ఏమైనా అర్థమైందా? డౌట్స్ అని ఉన్నాయా? అర్థమవుతుంది. Hmm. ఓకే, టోటల్ గా చెప్పు, దాని తర్వాత ఇంకేం లేదు, ఎంత ఏం. ఫిజికల్ ఇయర్ ఇక్కడికి అయిపోయింది. ఓకే, ఫిజికల్. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా మనం ఏం చేస్తామంటే ఒక ఇయర్ డిపెండెంట్ని మనం క్రియేట్ చేసుకుంటాం. అది ఎలా అంటే మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A3 ఏమవుతుందంటే ఫిజికల్ ఇయర్ అనేది ఇక్కడ ఇక్కడ ఏం చెప్తారంటే ఎవ్రీ మంత్. ఇందాక మనం ఏమనుకున్నాం, ఒక రిక్వైర్మెంట్ అనుకున్నాం కదా. ఒక రిక్వైర్మెంట్ ఏమనుకున్నాం, ఆ, అది ఎక్సెల్లో పెట్టాం కదా. ఆ, ఇప్పుడు జాన్ టు డిసెంబర్ క్యాలెండర్ ఇయర్. ఓకే, బట్ ఎవ్రీ పీరియడ్ షుడ్ ఎండ్ విత్ లాస్ట్ వర్క్ డే ఆఫ్ ద మంత్. ఓకే, అంటే ఎవ్రీ పీరియడ్ లాస్ట్ వర్క్ డే ఆఫ్ ద మంత్ అనేది క్లోజ్ అవ్వాలని అనుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఏప్రిల్ టు మంత్, ఎవ్రీ పీరియడ్ షుడ్ బి లాస్ట్ ఫ్రైడే. ఓకే, సో మనం ఒకటి క్రియేట్ చేస్తాం. నేను మీకు నోట్స్ పంపిస్తాను, దాన్ని చూసి ప్రాక్టీస్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఎవ్రీ పీరియడ్ జాన్ టు డిసెంబర్. ఓకే, సో జాన్ టు డిసెంబర్ ఇది క్యాలెండర్ ఇయరే, బట్ నేను కండిషన్ పెట్టినాను కాబట్టి నాన్ క్యాలెండర్ ఇయర్ కిందకు వస్తుంది. సో ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ దిస్ క్యాలెండర్ ఇయర్. ఎంటర్ 12, 4 special periods, enter. It's already defined. Okay, we'll put 4. Okay, select this one, periods, new entries, సేమ్ ఇన్నట్లాగే ఒకటి ఎన్ని నెలలు, 12 months. ఓకే, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అదేవిధంగా 31. సో ఎవ్రీ పీరియడ్ అనేది ఇప్పుడు నాకు ఎలా కావాలి, రిక్వైర్మెంట్ ప్రకారం ఉందంటే ఎవ్రీ పీరియడ్ పర్టికులర్ డేట్న నాకు క్లోజ్ అయిపోవాలి. ఎవ్రీ మంత్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 25th క్లోజ్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఓకే, అప్పుడు నేను ఎవ్రీ పీరియడ్ సేమ్ డేటే ఇస్తాను. సో అంటే జనవరిలో నాకు 25 రోజులే ఉండాలి, ప్రతి నెలలో 20వ తారీఖు ఇస్ లాస్ట్ డేట్ ఫర్ మీ. ఇది ప్యూర్లీ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా మనం చేస్తాం అనమాట. నెక్స్ట్ పీరియడ్, సో మనది జాన్ టు డిసెంబర్, రైట్? జాన్ డిసెంబర్ 1, 2, 3. So I'm copying this and paste. Right. Okay. Okay. And here also, no need. Okay. Just saving this one. Well, variant periods A4 incomplete. Okay. Okay. Got it. Okay, A4 and what? Increasing order. Better not save it.
Small for deletion. Okay. 3112 is missing. Perfect. సేవ్ కావట్లేదబ్బా. అక్కడ ఏం చెప్తుంది చూడు ఒకసారి సేవ్ అర్థం అవుతుంది, బట్ బ్యాక్ ఇప్పుడు తీసుకోవాలి, కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ రావాలి. ఆహా. సేవ్ అయిందా చూద్దాం, డేటా ఉందా లేదా. సారీ, A4 కదా. A4 లేదు. సారీ.